హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో భాగంగా ఇప్పటికే ఆ టాస్క్ అయితే ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెండర్స్ ఎవరో తేలిపోయింది అని చెప్పవచ్చు. ఆ ముగ్గురు ఎవరు అంటే కింగ్ క్వీన్స్గా ఉన్నటువంటి రీతు, తనూజ, నిఖిల్. అయితే బిగ్ బాస్ మొదటగా కింగ్గా కళ్యాణ్, క్వీన్స్గా రీతు అలాగే దివ్యాలని ఎంపిక చేయడం అయితే జరిగింది. ఇక ఈ బీబీ కింగ్డమ్ టాస్క్ ప్రారంభమైనాక పలు రకాల టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. ముందుగా ప్రజలకి కమాండర్స్ అయ్యే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కమాండర్స్కి క్వీన్స్, కింగ్స్గా మారే అవకాశం కూడా ఇచ్చారు. ఇలా మొత్తం టాస్క్లన్నీ ముగిసి తారుమారైన తర్వాత కళ్యాణ్ అలాగే దివ్య కింగ్, క్వీన్ ప్లేస్లో నుంచి కమాండర్స్గా మారిపోతే నిఖిల్, తనూజ కమాండర్స్ నుంచి కింగ్, క్వీన్స్గా మారిపోయారు. దీంతో కింగ్స్గా ఉన్నటువంటి నిఖిల్, క్వీన్గా ఉన్న రీతు, తనూజాలని బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్గా ప్రకటించడం అయితే జరిగింది. సో మొత్తంగా ముగ్గురు మధ్య ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ముగిసిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలు కాబోతుంది. మరి రీతు అలాగే తనూజ, నిఖిల్ ఈ సీజన్లో ఇంతవరకు ఒక్కసారి కూడా క్యాప్టెన్ కాలేదు. ఈ ముగ్గురిలో ఎవరు క్యాప్టెన్ అయినా కూడా బిగ్ బాస్ హౌస్కి కొత్త క్యాప్టెన్ వచ్చినట్టే. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఈ వారం కెప్టెన్సీకి అర్హులు అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.